ఇండిగో విమానాలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇక ఎయిర్పోర్ట్లకే ఇండిగో ఫ్లైట్స్ పరిమితమైపోయాయి. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. ఇక ప్రస్తుతం టెక్నికల్ సమస్య కారణంగానే విమాన సర్వీసులు నిలిచిపోయాయని తెలుస్తోంది. ఇక దాదాపుగా 50కి పైగా సర్వీసులను రద్దు చేసింది ఇండిగో. ఇక ప్రస్తుతం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇండిగో తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 3వ తారీఖు స్వామి మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి 9 గంటల 4 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది, ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టాఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అన్నాయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి వాళ్ళు, అమిత్ షా గారు, మోడీ గారు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మాకు శబరిమల ఏర్పాటు చేయండి స్వామి. కానీ మా అయ్యప్పల మనోభావాలు, మా హిందువుల మనోభావాలు దెబ్బతింటలేదు. 40 రోజుల నుంచి దీక్షలో ఉండి దీక్షలు చేసి వెళ్తున్నాము. 5 నిమిషాలు మా కుటుంబంతో స్పెండ్ చేయకుండా ఫ్లైట్ టైం అవుతాం పరిగెత్తుకుంటున్నాం. ఇండిగో విమానాలు ప్రస్తుతం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమానాల సేవలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్లకే ఇండిగో ఫ్లైట్స్ పరిమితమైపోయాయి. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. టెక్నికల్ సమస్య కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయని తెలుస్తోంది. దాదాపుగా 50కి పైగా సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇక ప్రస్తుతం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం పైన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండిగో తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 3వ తారీఖు స్వామి మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి 9 గంటల 4 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది, ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టాఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అన్నాయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయినాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి వాళ్ళు, అమిత్ షా గారు, మోడీ గారు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రేణు అందిస్తారు. చెప్పండి రేణు, దేశవ్యాప్తంగా కూడా ఇండిగో విమాన సేవలు నిలిచిపోయాయి, అసలు దీనికి కారణం ఏంటంటారు? కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అమూల్య ఇండిగో ఫ్లైట్స్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సేవలు నిలిచిపోయినట్లుగా కూడా మనం చూడొచ్చు. దీనివల్ల అయితే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్లీ కూడా ఇక ఎందుకంటే మనం అసలు గత కొంతకాలంగా చూసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఈ ఇండిగో ఫ్లైట్స్ కానీ ఫ్లైట్ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒక 2 గంటలు కానీ ఇలా కూడా ఎప్పుడు లేట్ అవుతూ ఉండటం, కొన్నిసార్లు సెలబ్రిటీస్ కూడా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలను కూడా మనం చూసాము. ఏంటి ఇలా కొంతమంది అయితే పోస్టులు కూడా చేశారు, వీటి మీద పెద్ద వాళ్ళు కూడా పోస్టులు చేయడం జరిగింది. ఈ విధంగా కూడా ఒక ఫ్లైట్ సేవలు అనేవి ఉంటాయా అంటూ కూడా దీన్ని డెఫినెట్ గా కూడా పట్టించుకోవాలి అని చెప్పడం ఇప్పుడు జరిగింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా కూడా మొత్తం కూడా ఫ్లైట్స్ అన్ని కూడా ఇండిగో ఫ్లైట్ సర్వీస్ నిలిచిపోవడం, ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా ఇవన్నీ కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ప్యాసింజర్స్ అయితే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇండిగో ఫ్లైట్స్ ఏదైతే ముంబై నుంచి అహ్మదాబాద్ కి వెళ్ళేటువంటి ఇండిగో ఫ్లైట్ 602347 అనే నెంబర్ తో ఉన్నటువంటి ఫ్లైట్
ఇంకొకటి వడోదరా ఫ్లైట్ ఒకటి 605126, ఇంకా వడోదరా టు ఢిల్లీ వెళ్ళేది 60662, అంటే ఢిల్లీ టు వడోదరా వెళ్ళేది 605066, ఇంకా వడోదరా టు ముంబై వెళ్ళేది కూడా 6087. ఈ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అసలు ఇక్కడ ఇంకా తీవ్ర అసహనానికి గురి చేస్తుంది ఏంటంటే కనీసం వీటి గురించి అడుగుతుంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వటం లేదు. క్యాన్సిలేషన్ గురించి కానీ వీటి గురించి కానీ అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియటం లేదు. రేణు, మరి ఇప్పుడు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో, ఎమర్జెన్సీలో ఉన్నారో, వీళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఫ్లైట్లు ఏర్పాటు చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అసలు లేదు, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ ప్రొవైడ్ చేయటం లేదు. అదే ఎస్పెషల్లీ కూడా అసహనానికి గురి చేస్తుంది అందరినీ అని కూడా చెప్పాలి. కనీసం ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుందామన్నా కానీ అఫీషియల్ గా ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. కనీసం అక్కడ క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ ముందలేమో ఒక 2 hours డిలే అయిపోయాయి ఫ్లైట్స్. ఆ తర్వాత ఏమో ఇప్పుడు అసలు ఫ్లైట్సే క్యాన్సిల్ అయిపోయాయి. ఒక కారణం ఏం చెప్తున్నారంటే ఒక బ్యాడ్ వెదర్ వల్ల కూడా ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్ అనేది జరిగింది అని కూడా చెప్తున్నారు. కానీ ఇంకా రీసెంట్ గా చూస్తే ఏంటంటే A320 సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కూడా జరిగింది. అది ఈ ఆదివారం కల్లా కూడా అప్గ్రేడేషన్ పూర్తిగా కూడా పూర్తయిపోయింది. సో ఎందుకంటే ఈ ఫస్ట్ ట్యూస్డే అంటే నిన్న ఫ్లైట్స్ బాగా డిలే అయిపోయాయి అమూల్య. ఆ టైంలో కూడా ఒకవేళ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవటం వల్ల కూడా ఈ విధంగా అయిందని చెప్పి అనుకున్నారు. కానీ నిన్న వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దాని వల్ల కాదు, ఈ డిలే అయింది, ఈ సాఫ్ట్వేర్ కి దీనికి సంబంధం లేదని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు చూస్తే అసలు ఫ్లైట్సే క్యాన్సిల్ అయిపోయి ఇండిగో విమాన సర్వీసులే రద్దయిపోయాయి. అసలు ఎవరైనా కానీ అర్జెంట్ ప్రయాణాలు అనుకున్నప్పుడు తొందరగా అక్కడికి రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడే ఫ్లైట్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అలాంటిది టైం అంత ఇంపార్టెంట్ అని వాళ్ళు భావించినప్పుడు కనీసం ఈ విధంగా సేవలు నిలిచిపోతే ఎందుకు, కారణం ఏంటి అని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇండిగో విమాన సంస్థ అనేది ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనుక 12:45 టైంలో ఉన్నటువంటి ఫ్లైట్ 2:20 డిలే అవ్వటము, 4:20 ఉన్నటువంటి 5 గంటలకు అవ్వటము, ఇలా కూడా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కనీసం ఇలా అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఏమి కాంపన్సేషన్ కానీ ఇలాంటివి ఏవి కూడా ప్రొవైడ్ చేయటం లేదు. ఒకసారి అసలు విమాన సర్వీసుల మీద కూడా ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అనేవి కూడా పెరిగిపోతున్న సమయంలో కూడా జనాలు కూడా ఎక్కువగా కూడా ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళడానికి. ఇంత నెగ్లిజెన్సీ అనేది పనికిరాదంటూ కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ కూడా ఒక ఫ్లైట్ అయితే ఏకంగా ప్యాసింజర్స్ ఎక్కి కూర్చున్న తర్వాత 2 గంటలు వాళ్ళని అదే ఫ్లైట్ లో కూర్చోబెట్టారు. ఆ ఫ్లైట్ మూవ్ అవ్వలేదు. చివరికి వాళ్ళు అక్కడ నుంచి దింపేసి మరో ఫ్లైట్ అరేంజ్ చేసి పంపించారు. ఇటువంటి ఘటనలు జరగటం మాత్రం ప్యాసింజర్స్ అయితే చాలా అసహనానికి గురి చేస్తుంది. చిన్న పిల్లలు కూడా ఉంటారు. కనీసం వాళ్ళకు కూడా ఆ బేబీస్ కూడా మిల్క్ ఏమీ ప్రొవైడ్ చేయడం లేదు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ఒకవేళ కనుక ఒక సర్టెన్ రూల్స్ అనేవి తీసుకొని రావాల్సిన అవసరం కనిపిస్తుంది అమూల్య. ఒకవేళ కనుక ఫ్లైట్స్ అనేవి డిలే అవుతే అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ కు వాళ్ళు ప్రొవైడ్ చేయటమా, లేకపోతే క్యాన్సిల్ అయితే కాంపన్సేషన్ ఇవ్వటమా, మరో ఫ్లైట్ అరేంజ్ చేయటమా, ఇలాంటివన్నీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అయితే ఈ ఫ్లైట్ సర్వీసులనైతే తీసుకొని రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దీని మీద విమానయాన సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తూ ఉందాము. ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ గా ఇప్పుడు, ఎందుకంటే ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా ఇది ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బందులకి అసహనానికి గురి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రేణు. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇండిగో విమానాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ సేవలు అయితే నిలిచిపోయాయి. ఇక ఎయిర్పోర్ట్లకే ఇండిగో ఫ్లైట్స్ పరిమితం అయిపోయాయి. శంషాబాద్ విమానాశ్రయంలో చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందుగా కూడా అంటే విమానం సర్వీసెస్ ఆగే ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, నిలిచిపోయాక తర్వాత కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, ఎటువంటి ఆన్సర్ కూడా ఇక్కడ చేయలేదన్నమాట. సో తర్వాత వీళ్ళకి హోటల్ ఫెసిలిటీస్ అయి ఉండొచ్చు, అకామిడేషన్ అయి ఉండొచ్చు, లేదా ప్రత్యామ్నాయ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం అయి ఉండొచ్చు. ఇవేవి కూడా ఎయిర్పోర్ట్ అధికారుల తరపున ఇవ్వడం అయితే జరగలేదు. ఇక్కడ విజువల్స్లో మనం చూసినట్లయితే అక్కడ అయ్యప్ప స్వాములు ఎన్నో రోజులుగా కూడా దీక్ష నిర్వహించుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు దర్శనానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో ఇలాంటి సమయంలో కూడా వీళ్ళకు ఆన్సరబుల్ కాదు. వీళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆన్సర్ చేసేది ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వాములు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకు శాలరీస్ ఇవ్వలేదు అంటూ కూడా అక్కడున్న
ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం అయితే వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందనే చెప్పాలి. ఇటు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రాత్రి నుంచి కూడా అందరూ అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక DGCA చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న ప్యాసింజర్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం గతంలో చూసుకుంటే కూడా ఇదే విధంగా, కాకపోతే అక్కడ సోలార్ రేడియేషన్ కారణంగా A320 విమానాల్లో ఎలివేటర్ ఐలరాన్ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల సర్వీసెస్ అయితే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ కూడా సాంకేతిక లోపం అని తెలుస్తుంది. ఇక్కడ సాఫ్ట్వేర్ లోపమా లేక వెదర్ కండిషన్ వల్ల ఇలా జరిగిందా అనేది ఇంతవరకు ఎయిర్పోర్ట్ వైపు నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఇండిగో సర్వీసెస్ అయితే అన్ని చోట్ల కూడా విమాన పరిస్థితి సేవలను అయితే నిలిపివేశారు. కానీ నిన్న రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లో అక్కడ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇటు టెక్నికల్ ఇష్యూ అని ఒకవైపు చెప్తున్నారు, ఇక వెదర్ కండిషన్ వల్ల కూడా అంటూ ఇంకొక వైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే అధికారికంగా ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు. కానీ దాదాపుగా 50కి పైగా సర్వీసెస్ అయితే రద్దు చేసినట్లు ఇండిగో నుంచి తెలుస్తుంది. ఇక ముందస్తు ఏర్పాట్లు కూడా చేయకపోవడం అనేది అక్కడ ఉన్న ప్యాసింజర్స్ దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండిగో ప్రయాణికులు ఇదే అంశంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందుగా ఇటు DGCA చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.